పేరు నాని వీళ్ళంతా దేనికోసం ఉన్నారు మంత్రులుగా అంటే అయితే పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యుల్ని, లేదు చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని, నారా లోకేష్ గారిని ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచటానికి తిట్టడానికే మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గతంలో చూసాం. సో అప్పటి నుంచి రగులుతున్నటువంటి ఆవేశము ఆవేదన ఏదో ఒకటి ఆ రోజుల్లో అధికారం కూడా చేతిలో లేకపోతే ఒక నిస్సహాయత నిరాశ టీడీపీ కార్యకర్తలో ఉండిపోయింది అనుకుంటున్నాను నేను. సరే, ఎన్నికలు తీర్పు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ భాషలో మార్పు రాకపోవటం, మళ్ళీ అంతకుమించి లకారం భాషలో మన అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్స్ తోటి టీడీపీ కార్యకర్తలు ఆవేశం వచ్చిందని అనుకుంటున్నాను. సరే, ఆవేశం వచ్చినా సరే అలా చేయటాన్ని నేను తప్పు పడతా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది వైసీపీ కోరుకున్నదేగా జరిగింది, వైసీపీ కావాలనుకున్నదేగా జరిగింది, వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ప్రయత్నం చేసింది. మీకు గత 4 రోజుల క్రితం పేర్నాని కామెంట్స్ చూడండి, తర్వాత అంబటి రాంబాబు కామెంట్స్, సేమ్ డే జోగి రమేష్ కామెంట్స్, ఈ వరుసగా ఒకదానికొకటి లింక్ చేసి మీరు ఆలోచించండి. తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయిన తర్వాత వాళ్ళు చేసిన తప్పు యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా, అది టీడీపీకి వైసీపీకి సంబంధించిన వివాదం, దాంట్లో నేను వేలు పెట్టను. కానీ కల్తీ జరిగిందా లేదా, కల్తీ జరిగిందని సిట్ నిర్ధారించింది కదా. ఇప్పుడు ఏ సిట్ రిపోర్ట్ అయితే పట్టుకొని వైసీపీ యానిమల్ ఫ్యాట్ కలవలేదని చెప్తుందో అదే సిట్ రిపోర్టు రసాయన పదార్థాలతోటి నెయ్యి కల్తీ జరిపారు అని చెప్పేసి చెప్తుంది కదా. సో 68 లక్షల కేజీలు కల్తీ నెయ్యి కాని నెయ్యిని వాడి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తుడికి పంపిణీ చేశారని సిట్ చెప్తా ఉంది. 250 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్తా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు సడలించి, కొన్ని నిబంధనలు ఎత్తేసి కొన్ని నిబంధనలు సడలించి పాల సేకరణ కెపాసిటీ లేని ఏఆర్ డైరీకి టెండర్ చెప్పారని చెప్తా ఉంది. సో ఇది బట్టబయలైన తర్వాత మహాపాపం నిజమని చెప్పేసి ప్రజలు ఫ్లెక్సీలు పెట్టుకున్న తర్వాత దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలా వైసీపీని హిందువులు బైకాట్ చేస్తారేమో, దీని మీద నుంచి చర్చ పక్కదో వెళ్ళాలి అని చెప్పేసి డైవర్ట్ చేయడం కోసం అంబటి రాంబాబు గారు, మీరు అంబటి రాంబాబు గారు కార్తీక్ గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అంబటి రాంబాబు గారు ఏమంటున్నారు అంటే ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు తప్పు చేశారు, సో తప్పు చేసినటువంటి ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీలను తొలగించడం కోసం నేను వెళ్ళాను అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో గతంలో కూడా మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సభలో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టి వాళ్ళు బాక్సింగ్ కూడా ఆడినటువంటి పరిస్థితి. మరి అప్పుడు మనోభావాలు అంటం రాలేదంటారా? ఎస్, కరెక్టే. అప్పుడు నేను చెప్తున్నా కదా, అప్పుడు అధికారం ఉంది వాళ్ళ చేతుల్లో, నిస్సహాయత వీళ్ళ చేతుల్లో ఉంది. సరే, ఎన్నికల్లో చూపిద్దాం అనుకున్నారు, ఎన్నికల్లో చూపించుకున్నారు. ఎన్నికల్లో చూపించిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇందాక నేను చెప్పిన 1 డజన్ మంది ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళ భాషలో యాషలో మార్పు రాకపోయి ఇంకెంత రెచ్చిపోవటం అనేది వీళ్ళ కోపం తెప్పించి